అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు సరైన నిర్ణయం. రచన యశోద కైలాస్ పులుగుర్త గారు. పాస్పోర్ట్ రెవ్యూనల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది. హేమంతి కదూ అని అనుకుంది 10 సార్లు. తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతే వైజయంతి ముఖం చూసి అలాగే ఉండిపోయింది. క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తులతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెం సేపు వెయిట్ చేయండి మేడం, మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అని అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది. 1 గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతూ ఉంటే అత్తయ్య అని అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పదండి, ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అని అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాప్కు తీసుకొని వెళ్ళి 2 కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరు టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు. అక్కడ శ్రీచక్రమే. అమ్మా చెప్పండత్తయ్యా, ఎలా ఉన్నారు? దాదాపు 6 సంవత్సరాలైపోయింది కదూ అని అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి. ఈ అమ్మాయిని ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఎన్నడూ ఊహించలేదు. అప్పట్లో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది. అంటే జాబ్ మారిందా? యాదృచ్ఛికమంటే ఇదేనేమో. అసలు తను హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తాను అని అనుకోలేదు. బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికలకు అర్థం ఉందా? తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది. అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి కదా గిల్టీనెస్. సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా? అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? కాఫీ చల్లారిపోతుంది, తాగండి. ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత! అప్పటికి ఇప్పటికీ అదే మార్ధవం ఆ గొంతులో. ఎందుకో గతం గుర్తుకొచ్చి కాఫీ కాలకోట విషంలా అనిపించింది. ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం. ఉంటాను హేమంతి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అని అంటూ అక్కడి నుంచి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర. 2 రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్. అమ్మా నీ పాస్పోర్ట్ పని అయ్యిందా? అయిపోయిందిరా, నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, మరో 2-3 రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది. ఏమిటి గొంతలా డల్గా ఉంది? ఆరోగ్యం బాగుందా? మమతల కోవెలలో 3 ముళ్ళు. హేమంతిని చూసినప్పటి నుంచి తనకు మనసు బాగుండటం లేదు. వంశీకి ఆ సంగతి చెప్పాలి అని అనిపించలేదు. తనే ఇలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపటమెందుకు? బాగానే ఉన్నా అని అంటూ సమాధానమిచ్చింది. సరే జాగ్రత్తమ్మా, పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి, టికెట్ బుక్ చేస్తాను. ఇదిగో చూడు వంశీ, మరీ దగ్గరలో కొనేకు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా. సరేలే, 1 నెల రోజుల వ్యవధిలో కొంటాను. శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా, బాయ్ అమ్మా అని అంటూ ఫోన్ పెట్టేశాడు. గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి. ఒక్కగానొక్క కొడుకు తమకు. తనది భర్తది ప్రేమ వివాహం. ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలలో లెక్చరర్లు. తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది. ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు. అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే. మామగారు పోయారు, అత్తగారు తమతోటే ఉండేవారు. తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే. వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్, ప్రతి క్లాస్లోనూ టాపర్గా వస్తున్నాడు. వాడు ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్అటాక్ వచ్చి పోయారు. ఇంటికి పెద్ద దిక్కు పోయారు అని తను చాలా బాధపడింది. తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు. అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది. వంశీకి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది.
అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండనివాడు అంత దూరం చదువుకోవటానికి వెళుతుంటే చాలా దిగులు పడింది. సుకుమార్ తనను మెత్తగా మందలించాడు. ఒక లెక్చరర్వి అయివుండి కూడా అలా దిగులు పడటంలో అర్థం లేదు వైజు అని అంటూ. వాడు 3వ సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆగమేఘాల మీద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. వైజయంతి లోకమే చీకటి అయిపోయినట్లుగా ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది. ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు. ఎప్పుడు ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇక తనకు కనపడడు అన్న వేదనతో ఆమె అల్లాడిపోయింది. వంశీ కూడా డేలా పడిపోయాడు. వంశీ కోసం తను ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించేది. ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళతావా అని అంటే లేదు, ఇక్కడే ఐఐఎంలో చదువుతా అని అన్నాడు. కలకత్తాలో సీటు వచ్చింది. అక్కడ చదువు పూర్తవుతూనే హైదరాబాద్లో ఓ పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది. వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవటానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది. కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు. ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు. ఉద్యోగం వచ్చి అప్పుడే 5 సంవత్సరాలైపోయింది. వాడికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన రాగానే తనే అడిగింది. నీ ఇష్టం అమ్మా అనేశాడు. ఎందుకో తన పెళ్లిపైన ఎక్కువగా స్పందించలేదు. మూడీగా ఉంటున్నాడు. వర్క్ టెన్షన్ అనుకునేది. ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది. చక్కటి కనుముక్కు తీరు, సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది. తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయ్ పిన్ని హేమంతి బాధ్యతను తీసుకుని పెంచి పెద్ద చేశారు. ఎంకామ్ పాస్ అయి ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ ఉంది. హేమంత్కి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తూ ఉన్నాడు. హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలూపాడు. తప్పితే మరేమీ మాట్లాడలేదు. హేమంతి కొత్త కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టింది. నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అని అన్నట్లు ఇంట్లో ఒకటే సందడి. అంతవరకు నిశ్శబ్దం రాజ్యమేలుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు వెరజిమ్మింది. అత్తయ్య మీరు కూర్చోండి, నేను చేస్తాను అని అంటూ తనని ఒక్క పని కూడా చెయ్యనిచ్చేది కాదు. ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు. ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకుంటూ ఉండేది. హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. వారి పెళ్ళై సంవత్సర కాలం పూర్తయింది. అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాటు చేసింది. 2-3 నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంత్కి చెప్పి బయలుదేరింది. చెల్లెలు బలవంతం మీద 6 నెలలు ఉండి తిరిగి వచ్చేసింది. వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు. వంశీ ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది. తను అడపాదడపా అక్కడి నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది. తనొస్తాను అని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది. హేమంతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందమ్మా, మేమిద్దరం డైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్టురాలైంది. ఏంటి వంశీ, డైవర్స్ ఏమిటి, మీకు మతిగాని పోయిందా అని అంటూ గట్టిగా అరిచింది. నేను చెబుతున్నది నిజమేనమ్మా. తనకి నాతో కలిసుండటం ఇష్టం లేదట. తన మనసులో నేను లేనట. పెళ్లికి ముందు తను వేరే ఎవరినో ప్రేమించాను అని చెప్పింది. డైవర్స్ తీసుకుందామని తనే అంది. 1 వారం క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వంశీ చెప్తుంది వింటుంటే తన మనస్సు మొద్దుబారిపోయింది. అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా? తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో. హేమంతిని కావాలని కోడలిగా తెచ్చుకుంది. కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకుని నటించటం ఎందుకు? ఆమె బాబాయిని కలిసి హేమంత్ చేసిన పనికి నిలదీద్దాము అని అనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు. అమ్మా, తనకిష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయటాలు అవి అవసరమా? ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అని అంటూ తననాపేశాడు. భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను
ఇప్పుడు హేమంతి వెళ్ళిపోవటంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతుంది. హేమంతి బెంగుళూరు వెళ్ళిపోయింది అని తెలిసింది. కొన్ని నెలలకు ఇద్దరికి విడాకులు మంజూరయ్యాయి. తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తుందే కానీ ఏమీ ఉత్సాహం ఉండటం లేదు. అప్పటికి హేమంతి వెళ్ళిపోయి సంవత్సర కాలం దాటిపోయింది. వంశీ ఎలా తట్టుకుంటున్నాడో కానీ మామూలుగానే వర్కు టూర్లు అని అంటూ బిజీ అయిపోయాడు. వంశీని అలా వదిలేయటం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది. నేను చెబుదామనుకుంటున్నానమ్మా. నేను నా కొలీగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు. ఆమె మరాఠీ అమ్మాయని, బాంబేలో పుట్టి పెరిగింది అని చెప్పాడు. పోనీలే, వాడు ఇష్టపడ్డాడనుకుంటా. సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది. హేమంత్కి శిఖరకు సహస్రం తేడా ఉంది. శిఖరలో అణువణువు అహంకారము, మాటల్లో గర్వం తొడిగేసిలాడింది. ఆమెలో హేమంతిని చూసుకుందామని ఎంత ప్రయత్నించినా భంగపడింది. తనతో అసలు మాట్లాడేదే కాదు. ఎప్పుడైనా మరీ అవసరముంటే ఒకటి అర అంతే. ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు, ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు. పోనీలే, ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది. శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలి అన్న ఆరాటాన్ని గ్రహించింది తను. శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్స్ చేసింది. కొద్ది కాలం ఉండి వస్తానమ్మా అని అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు. కొద్ది కాలం అన్నవాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు. వాళ్ళు వెళ్ళి దాదాపుగా 5 సంవత్సరాలు అయిపోయింది. శిఖర కన్సీవ్ అయ్యిందని, 8 నెలలు పూర్తి అయ్యాయి అని, డెలివరీ టైంకి రమ్మనమని వంశీ ఇప్పుడు అడుగుతున్నాడు. తను కూడా రిటైర్ అయ్యి 3 నెలలైంది. పెళ్ళైన 5 సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది. కానీ సరిపెట్టుకుంటుంది. అమెరికా వెళ్లే రోజు దగ్గర పడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది. ఆ రోజు ఆదివారం. దీపావళి పండుగ మరో 4 రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది. షాపింగ్ పూర్తి చేసుకొని బయటికొస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి. అదే చెక్కు చెదరని చిరునవ్వు. అత్తయ్య, ఎలా ఉన్నారు? ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంత్కి జవాబివ్వాలి అని అనిపించలేదు. ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలి అని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు. తనెదురుగా దోబూచులు ఆడుతుంటే మాటలు రానిదానిలా రాయిలా నిలబడిపోయింది. నా మీద కోపంగా ఉన్నారు కదూ అని అంటూ ప్రశ్నించిన హేమంతితో, కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హేమా? ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను. ఎంతో మురిపెంగా చూసుకున్నాను నిన్ను. కానీ నువ్వు చేసిందేమిటి? నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని, నీ మనసులో మరెవరో ఉన్నారని, వాడితో సంసారం చెయ్యలేను అని చెప్పి పెళ్ళైన సంవత్సరంన్నర తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు. నీకిష్టం లేని పెళ్ళొద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు? ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు? నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు. అయినా ఎందుకులే, పెళ్ళి పెటాకులైపోయి 6 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక? నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అని అంటూ ఆపేసింది. అత్తయ్య, మీకిలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని, కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మీలో నా తల్లిని చూసుకున్నాను. తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు హేమా తిను తల్లి అని అంటూ భోజనం తినిపించేవారు. నా భార్యడు జుట్టుని చూస్తూ మురిసిపోతూ నా జడల్లేవారు. ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతూ ఉంటే రాత్రంతా నా పక్కనే కూర్చొని సపర్యలు చేశారు. అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ 3 నాళ్ల ముచ్చటవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవటం మీకు తేరని ఆవేదనను కలిగించిందేమో కానీ వంశీకి కాదు.
అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలీగ్ ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట. మనసారా ప్రేమించిన అమ్మాయిని మరచిపోలేక నన్ను తన భార్యగా మనసావాచ స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చెయ్యాలి? అప్పటికి అతనిలో మార్పొస్తుందని ఏడాది పాటు ఎదురుచూశాను. కానీ మీరు అమెరికా వెళ్ళిపోగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు. నష్టపరిహారంగా డబ్బు ఇస్తాను అని అన్నాడు. నేనందుకు తిరస్కరించాను. విషయం తెలిస్తే మీరు విలవిలలాడిపోతారు. మీ అబ్బాయిని అసహించుకుంటారు. నాకు తను ద్రోహం చేశాడని కుమిలిపోతారు. మీరు బతిమాలో బామాలో వంశీకి నచ్చజెప్పి సంసారం చేయించాలి అని ప్రయత్నించినా సరే నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొక్కుబడిగా సాగే సంసారాలలో ఆనందం ఉంటుందా? చెప్పండి అత్తయ్య. అందుకే ఆ నెపమేదో నా మీదే వేసుకొని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను. మీ అబ్బాయికి అన్నీ తెలుసత్తయ్య, మీకు చెప్పలేదా మరి? వైజయంతికి తల తిరిగిపోతుంది. వంశీ తనతో చెప్పింది వేరు. హేమంతి తనతో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయింది అని అన్నాడు. విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలిగ్గంటూ శిఖరను తీసుకొని వచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. హేమంతి తనకు అన్యాయం చేసిందని, తను మోసపోయాను అని పదే పదే అంటూ ఉండేవాడు. ఎంత అబద్ధమాడాడు! ఒక అమాయకురాలికి తేరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసినవాడా తన కడుపున పుట్టాడు. చదువు నేర్పిన సంస్కారం ఇదేనా? ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమి వాడిని ఒత్తిడి చేయలేదు కదా. ఆ రోజే నేను నా కొలిగ్ని ప్రేమించాను, హేమంతిని చేసుకోను అని చెప్పుంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా. అటువంటి వెధవ పైన కేసు పెట్టాలి హేమంతి. కానీ ఎంత మంచి పిల్ల, ఎంత చక్కటి వ్యక్తిత్వం. నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకుని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తను రుణం తీర్చుకుంటుంది? హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది. హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది. ఎంతో ప్రేమ, అభిమానం చూపించేది హేమంతి. ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధము లేకపోయినా అత్తయ్య అని అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు. శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది, కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది. అది కూడా ఎంతో అవసరపడితేనే. నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య, పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ ఆలోచన రావటంతో మనస్సు తేలికైంది. అమ్మా, రేపే నీ ప్రయాణం, అన్నీ సర్దేసుకున్నావా? పాస్పోర్టు వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో. ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు. వంశీ, నేను యుఎస్ రావటం లేదురా. ఇప్పుడే కాదు, మరెన్నడూ రాను. నాకు నీకు ఇక ఏ సంబంధము లేదు. అదేమిటమ్మా, జోకా? కాదు, నిజం. హేమంతి గుర్తుందా? ఒకప్పటి నీ భార్య. ఇన్నేళ్ల తర్వాత నాకు కనపడింది. అసలు విషయం మొత్తం చెప్పింది. నువ్వు ఇంతటి నీచుడువని ఇప్పటిదాకా తెలియదు. ఇక ఉంటాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. తన పాస్పోర్ట్ వీసా అన్నిటినీ చింపి అవతల పారేసింది. హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలి అని ఆమె నిర్ణయించుకుంది. కోడలుగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురిగా ఇంటికి తీసుకొచ్చుకోవాలి అని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కి ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.